ప్రైజ్ ద లార్డ్. టుడే గాడ్ ప్రామిస్. యేసుక్రీస్తు వారి ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనం ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనము. మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెదకుడి. అలాగు చేసిన ఎడల మీరనుకును చొప్పున దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా మీకు తోడుగా ఉండును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అనేక వాగ్దానాలు వినుచూ ఉన్నారు, దేవుని యొక్క వాక్యాలు వినుచూ ఉన్నారు, ఉపదేశాలు వినుచూ ఉన్నారు. అయినా కూడా అనేక మందిలో కీడుకి తిరిగి కీడు చేయడము అలవాటుగా ఉంది. కీడు చేసినటువంటి వారికి తిరిగి మేలు చేసేటువంటి ఆలోచన లేకుండా ఉంది. ప్రభు యొక్క పరిశుద్ధ గ్రంథములో ఈ మాటను అనేక మార్లు చెప్పబడి ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీకు ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటి అని అంటే, నేను నీకు తోడుగా ఉంటాను. దేవుడు తోడుగా ఉంటే ప్రియ దేవుని బిడ్డ, ఎటువంటి ప్రమాదమైనా, ఎటువంటి శోధనైనా, ఎంత పరిస్థితి అయినా కూడా మనులను ఏమీ చేయలేదు. ఆయన తోడుగా ఉంటే, మరి ఆయన నేను తోడుగా ఉంటాను అని వాగ్దానం ఇస్తూ తోడుగా ఉండాలంటే ఏం చేయాలో అని చెప్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మేలుని వెతుకుతూ ఉన్నారా? మేలుని వెతుకుతూ ఉన్నారా? ఎవరికి మేలు చేయాలి, ఎవరికి మేలు చేస్తే దేవునికి ఇష్టము అని నీవు వెతుకుతూ ఉన్నావా? జాగ్రత్తగా గమనించు. అలాగే కీడుని విడిచిపెడుతూ ఉన్నారా? కీడు చేసినటువంటి వారిని విడిచిపెడుతూ ఉన్నారా? కీడు తలపెట్టకుండా మేలు చేయడానికి వెదకుచూ మీరు ఉన్నట్లయితే, అలాగూ చేసినట్లయితేనే మీరు అనుకుంటూ ఉంటారు కదా, దేవుడు మాకు ఎప్పుడూ తోడుగా ఉండాలని. ప్రతి విషయములో, ప్రతి ప్రయాణములో, ప్రతి పరిస్థితులలో దేవుడు మాకు తోడుగా ఉండాలి అని అనుకునిచూ ఉంటారు కదా. ఆయన మీకు తోడుగా ఉంటారు ఖచ్చితముగా. మరి మీతో కూడా కీడు ఆలోచనలు ఉండకూడదు. ఇతరులకు కీడు చేసేటువంటి తలంపులు కానీ, ఇతరులను బ్లేమ్ చేసేటువంటి తలంపులు కానీ, ఇతరులను పడగొట్టేటువంటి తలంపులు కానీ మీతో ఉండకూడదు. మీతో ఏముండాలి అంటే, మేలుని వెదికేటువంటి మనసు మీరు కలిగి ఉండాలి. ఎక్కడ పరిచర్య చక్కగా జరుగుతుందో, ఎక్కడ సత్య సువార్త చక్కగా ప్రకటించబడుతుందో, ఎక్కడ దేవుని కార్యాలు జరుగుతూ ఉన్నాయో, మనుషుల గొప్పతనాలు కాకుండా దేవునికి మహిమకరముగా ఎక్కడ దేవుని పరిచర్య జరుగుతుందో, దేవుని బిడ్డలు ఉన్నారో వారికి మేలు చేసేటువంటి, వారిని వెదికేటువంటి మనసు మీరు కలిగి ఉన్నారా? లేదా మేలు పొందదగినటువంటి వారు, ఆశ్రయము లేనటువంటి వారు, కడుబీదలు, చదివించుకోలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు, సంఘములో ఏ అవసరతలు కొరతలు లేనటువంటి వారు, వారిని వెదకి మీరు మేలు చేస్తూ ఉన్నట్లయితేనే దేవుడు మీకు తోడుగా ఉంటారు. దేవుని బిడ్డ, జాగ్రత్తగా గమనించండి. మీరు ఎప్పుడైతే మేలుని వెతుకుతారో అప్పుడు దేవుడు మీతో కూడా వస్తారు. ఎందుకంటే ఆయన మనసు అదే కాబట్టి. ఆయన మనసు కూడా ఎవరు సమస్యలో ఉన్నారో, ఎవరు పరిస్థితులు బాగలేవో, ఎవరి హృదయం నలిగిపోయిందో, ఎవరికి అవసరమో వారిని వెతికేటువంటి దేవుడు ఆయన కనుక, నీవు అదే మార్గంలో ఉన్నావు కనుక తప్పకుండా నీతో కూడా ఆయన ఉంటారు. ఇది దేవుడిచ్చే వాగ్దానం. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు బ్రతుకుతారు. అనేక మందిలో మంచి బ్రతుకుని మీరు బ్రతుకుతారు. కీడును విడిచినట్లయితే, మేలును వెదకినట్లయితే దేవుడు నీతో కూడా ఉంటాను అని వాగ్దానం ఇస్తున్నారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజు నుంచి అయినా మేలుని వెదకండి. దేవుడు మీతో కూడా ఉండి మిమ్మల్ని బ్రతికిస్తారు. మంచి బ్రతుకును బ్రతికిస్తారు. అనేకులకు దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా మిమ్మల్ని ఆయన ఉపయోగించుకుంటారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఈ లేఖనము మీ జీవితంలో నెరవేర్చి
మంచి తెలివిని ఆయన అనుగ్రహించినట్లుగా మీ కొరకు ప్రార్థన చేస్తాను. ప్రార్థనలో ఏకీభవించండి ప్రియ దేవుని బిడ్డలారా. పరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాగ్దానం చూస్తున్నటువంటి బిడ్డలు అయా కీడును విడిచిపెట్టి మేలును వెదికేటువంటి మంచి జ్ఞానముతో ప్రతి బిడ్డని దీవించమని ప్రార్థన చేస్తున్నానయ్యా. దేవా, వారు బ్రతుకున్నట్లుగా అయా చిరకాలము నాయన చక్కగా వారి పేరు బ్రతుకున్నట్లుగా మీరు వారిని ఆశీర్వదించుదురుగాక. మీరే సహాయము చేయను నాయన. అయ్యా దేవుడు మీరే, సైన్యములకు అధిపతి మీరే ప్రభువా. మీరే మీ బిడ్డలకి తోడుగా ఉండి ఈ దినకాలపు దీవెనలతో అయ్యా తండ్రి ప్రభువా, ఈ వాగ్దానపు దీవెనలతో ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ఫోన్ నంబర్ 9000807177. మీ ప్రార్థన అవసరతను మాకు తెలియపరచండి, మెసేజ్ పెట్టండి, లేదా కామెంట్ చేయండి, వాట్సాప్ కాల్ చేయండి. మీ ఇష్టం, మీకు ఏది కుదిరితే అది చేసి మీ ప్రార్థన అవసరతను మాకు తెలియపరచండి. మేము మీ కొరకు తప్పక ప్రార్థన చేస్తాము. దేవుడి కార్యాలు చేస్తారు ప్రియ దేవుని బిడ్డలారా. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.